శ్రీ విష్ణు సినిమాలంటే మినిమం గ్యారంటీ అన్న ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మంది ప్రేక్షకులకు. ఆయన గత సినిమా సింగిల్ కూడా ఇదే బాపతు. కాకపోతే సింగిల్ సినిమా మంచి వసూలునే రాబట్టింది. శ్రీ విష్ణు నయన సారిక జంటగా నటించిన విష్ణు విన్యాసం సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్ర యూనిట్ చెప్పినంతగా ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా నవ్వించలేకపోయిందనే చెప్పాలి. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఒక కాలేజీలో జూనియర్ లెక్చరర్ జైలుగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన అలాగే కొనసాగితే తమ సీట్లకు ఎసరు వస్తుందనే భయంతో బ్రహ్మాజీతో పాటు మరో లెక్చరర్ కలిసి ఆయన్ను జైలుగా తప్పించే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే అదే కాలేజీలో పనిచేసే హీరోయిన్ నయన సారిక తన దగ్గర జైలుగా శ్రీ విష్ణువును పెట్టుకోవడానికి ఓకే చెప్తుంది. విచిత్రం ఏమంటే వీళ్ళిద్దరకు రకరకాల కారణాలతోటి పెళ్లి సంబంధాలు సెట్ కావు. ఎందుకంటే శ్రీ విష్ణుకు జాతకాల పిచ్చి ఎక్కువ. తన దగ్గర జైలుగా పనిచేసే శ్రీ విష్ణునే లైన్లో పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది నయన సారిక. మరి వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా, ఇందులో వచ్చే ట్విస్ట్లు ఏంటి అన్నదే ఈ విష్ణు విన్యాసం మూవీ. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు తనకు అలవాటైన కామెడీ రోల్ కావడంతో అలవోకగా చేసుకుంటూ పోయాడు. కాకపోతే ఇందులో శ్రీ విష్ణు నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ మిస్ అయిందనే చెప్పాలి. నయన సారిక ఈ జనరేషన్ అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమెకు అంత డెప్త్ ఉన్న పాత్ర దక్కలేదని చెప్పొచ్చు. ఆ సినిమాలో నయన సారిక తన నటనతో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. మంచి పాత్ర దక్కాలే కానీ ఆమె తన సత్తా చాటగలదు. ఇందులో దక్కింది కీలక పాత్ర అయినా కూడా పెద్దగా నటనకు స్కోప్ లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ సినిమా అంతా ఒక కాలేజీ హీరోయిన్ల చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా గత సినిమాల్లో చాలాసార్లు చూసి ఉన్నదే కావడంతో ప్రేక్షకులకు ఇది ఏమాత్రం పెద్దగా థ్రిల్ ఫీల్ కలిగించదు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, సత్యం రాజేష్, గోపరాజు రమణ, కమెడియన్ సత్యాలు కనిపిస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ విష్ణు విన్యాసం సినిమా ఓ రొటీన్ కామెడీ ఎంటర్టైనర్గానే నిలుస్తుంది. చాలాసార్లు ఈ మూవీ రవితేజ వెంకీ మూవీని గుర్తు చేస్తుండటంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.